ఎంపీ అయ్యాక మహేష్ యాదవ్ రిలాక్స్ అవ్వలేదు. డే 1 నుంచే ఎన్నికలకు ముందు విపక్షాలు చేసిన విమర్శలకు తన పనితీరుతోనే చెక్ పెడుతూ వచ్చారు. నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తూ ప్రజల్ని పలకరిస్తూ సమస్యల్ని పరిష్కరిస్తూ స్థానికేతరుడు, స్థానికంగా అందుబాటులో ఉండరనే అపవాదును చెరిపేశారు. ఏది చెయ్యగలనో, ఏది సాధ్యపడదో నిజాయితీగా చెప్పి ఏలూరు ప్రజల్లో నమ్మకాన్ని సంపాదించుకున్నారు. అతి తక్కువ సమయంలోనే నియోజకవర్గ నలుమూలలా తిరిగి రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో 15 కోట్ల విలువైన సిమెంట్ రోడ్లు వేయిస్తున్నారు. గ్రామాలలో అభివృద్ధి చేసే దాంట్లో రోడ్స్ తీసుకున్నాం. శ్మశాన వాటికలు అన్నీ కూడా అభివృద్ధి చేయడానికి మనం ఇవాళ మనకి రిక్వైర్మెంట్ కింద 30 కోట్లు మన ఏలూరు పార్లమెంట్కి వచ్చాయి. ఇప్పుడు 10 కోట్లు ఎన్ఆర్జీఎస్ నిధుల కింద మనం రిలీజ్ చేసి జనవరి నుంచి పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నాం. డ్రింకింగ్ వాటర్ సమస్య కొంచెం ఉంగటూరు, కైకలూరులో ఉంది. అక్కడ కూడా వాటర్ ఫిల్టర్ ప్లాంట్లు ఇవ్వాలని మనము ప్రపోజల్ పెట్టున్నాం. అవన్నీ కూడా అప్రూవల్స్ కొంచెం డిలే అవుతున్నాయి. అప్రూవల్స్ కూడా ఫాలోఅప్ చేసి తొందరలోనే తీసుకొని వస్తున్నాం. ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని కలుస్తూ నియోజకవర్గానికి నిధులు తెచ్చుకోవడంలో మహేష్ యాదవ్ అందరికన్నా ముందుంటారు. రైల్వే మంత్రిని ఒప్పించి వందే భారత్ రైలుకి ఏలూరులో హాల్ట్ ఏర్పాటు చేయించడం, ఏకంగా 16 ROBలు మంజూరు చేయించుకోవడం ఆయన సమర్థతకు మచ్చుతునక. ద్వారకా తిరుమల థీమ్తో ఆధునీకరించిన ఏలూరు రైల్వే స్టేషన్ను ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి తేబోతున్నారు. ఏలూరు నియోజకవర్గంలో అధికంగా ఉన్న పొగాకు, పామాయిల్, ఆక్వా రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి మద్దతు ధర కోసం కృషి చేస్తున్నారు. కొల్లేరు రైతుల చిరకాల కోరిక తన పదవి కాలంలోనే నెరవేరుస్తామంటున్నారు మహేష్.